ఇలా ఉండాల్సిన వెడ్నెస్డే పాప ఇలా అయిపోయింది. మీకు రీసెంట్గా హౌ ఐ గెట్ హియర్ అనే సిరీస్లో జెన్నా ఆర్టెగా అపియరెన్స్ చూసారా? రీసెంట్గానే రిలీజ్ అయింది. అసలు ఆ వెడ్నెస్డే సిరీస్లో మనం చూసిన దానికి రీసెంట్గా ఇంటర్వ్యూలో చూసిన దానికి చాలా తేడా ఉంది. ఆమె ఫేస్, ఆమె కాలర్ బోన్స్, ఆమె బాడీ స్ట్రక్చర్స్ చాలా ఎక్స్ట్రీమ్గా, చాలా సన్నగా థిన్గా అయిపోయాయి. అది చూసి ఇంటర్నెట్ అంతా ఒకసారిగా షాక్ అయింది. అండ్ ఇది జరగడానికి కొన్ని రోజుల ముందే ఆరియానా గ్రాండే పెటల్ మ్యూజిక్ వీడియో రిలీజ్ అయింది. అందులో ఆమె ఒక లో కట్ బ్లాక్ డ్రెస్లో ముందు కొంగున్నప్పుడు ఆమె కాలర్ బోన్స్, స్టెర్నమ్ బోన్స్ అంటే ఛాతీ మధ్య ఉండే ఎముకలు చాలా క్లియర్గా, అంటే ఏంట్రా బాబు స్కెలిటన్లో ఉందని నేను చూశాను పెటల్. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను. అండ్ ఆ వీడియో వచ్చిన కొన్ని డేస్కే ఇంటెన్స్ పబ్లిక్ స్క్రూట్ని తట్టుకోలేక ఆమె పబ్లిక్ లైఫ్ నుంచి ఒక పెద్ద గ్యాప్ తీసుకుంటున్నానని చెప్పింది. ఎస్పెషల్లీ తన ఎటర్నల్ సన్షైన్ టూర్ అయిపోయాక కంప్లీట్లీ బ్రేక్ తీసుకుంటానని చెప్పి ఆమె అనౌన్స్ చేసింది. అండ్ ఇది ఎవరో ఇద్దరు సెలబ్రిటీస్ పర్సనల్ ఇష్యూ అనుకుంటే మనం కంప్లీట్లీ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ ఇష్యూ వస్తే చాలా పెద్దగా ఉంది. ఎమ్మా మూర్ కానీ డెమీ మూర్ వాళ్ళ గేమ్స్ 2026 రెడ్ కార్పెట్ లుక్ తీసుకోండి. లిల్లీ కొలిన్స్ కానీ, అలెక్సా డెమీ కానీ, ఎరివో కానీ, మిచెల్ కానీ, ఇలా చాలా మంది హాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఒకేసారి ఇలాంటి ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇదంతా కోయిన్సిడెన్సా, లేక హాలీవుడ్ని ఒక్కసారిగా ఏదైనా సైలెంట్ ఎపిడమిక్ కమ్మేసిందా? ఈ స్టార్స్ అందరూ ఒకేసారి ఎందుకు సన్నంగా మారిపోతున్నారు? అసలు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నారా, లేక సొసైటీ వాళ్ళపై రుద్దిన ఒక కొత్త బ్యూటీ స్టాండర్డ్ని ఫాలో అవుతున్నారా? అసలు స్క్రీన్ వెనకాల ఏం జరుగుతుంది? ఇదంతా మాట్లాడుకోవాలి. లాస్ట్లో వీడియో మధ్యలోంచి మీకు బుర్రపాడైపోయే నిజాలు తెలుస్తాయి. దానికంటే ముందు ఇలాగా జస్ట్ సన్నపడ్డారని చెప్పి రెగ్యులర్ న్యూస్ కాకుండా, ఈ ఓవర్ హైప్ డ్రామా కాకుండా, ఈ వరల్డ్ ట్రెండ్స్ వెనుకుంటే హిడెన్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఇంకా రియల్ డేటా అనాలిసిస్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యే ప్రతి సర్ఫేస్ లెవెల్ గాసిప్ కాకుండా ప్రతి ఇష్యూ వెనుకున్న అసలైన డీప్ సైకాలజీ, ఇంకా బిజినెస్ సీక్రెట్స్ని బ్రేక్ డౌన్ చేసే అథెంటిక్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. చెక్ చేయండి, ఇంకా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. మీ ఒక్క లైక్ ఇంకా షేర్ ఈ రీల్ కాంటెంట్ని అల్గారిథం ద్వారా ఇంకో 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. సోషల్ మీడియాలో అయితే ఈ విషయం పైన డిస్కషన్ అయితే మామూలుగా లేదు. జెన్నా ఆర్టెగాని చూసి అందరూ ఆరియానా గ్రాండే 2.0 అని చెప్పేసి పిలుస్తున్నారు. ఆమె స్కెలిటల్ లుక్లో ఉందని కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే జస్ట్ 1 year బ్యాక్ ఫొటోస్ని, ఇప్పుడు ఫొటోస్ని సైడ్ బై సైడ్ పెట్టి దెన్ అండ్ నో కాలేజెస్ చేసి షేర్ చేస్తున్నారు. హాలీవుడ్ వాళ్ళ బ్యూటీ స్టాండర్డ్స్ని పిచ్చిగా మార్చేస్తుంది, అసలు వాళ్ళు సేఫ్గా ఉన్నారా అని కన్సర్న్ చూపించే వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ గురించి, వాళ్ళ గోల గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసుకోను. ఇంకా చెప్పాలంటే అలాగే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సడన్ ట్రెండ్ కాదు. ఈ ప్రాబ్లం రూట్ కాస్ చాలా డెప్త్లో ఉంది. అసలు సైన్స్ ఏం చెప్తుంది, హిస్టరీ ఏం చెప్తుంది, సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇదన్నీ మాట్లాడుకుందాం. ఈ ఎక్స్ట్రీమ్ థిన్నెస్ అనే ట్రెండ్ ఇప్పుడిప్పుడే వచ్చిందనుకుంటే అబ్సల్యూట్లీ రాంగ్. హిస్టరీని ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రతి మేజర్ డికేడ్లో ఈ బాడీ అబ్సెషన్ అనేది సైకిల్స్ లాగా రిపీట్ అవుతూ వచ్చింది. 1920s టైంలో ఫ్లాపర్స్ మూమెంట్ అని ఒకటి నడిచింది. అప్పట్లో అమ్మాయిలు సన్నంగా ఉండడమే గొప్ప అనుకునేవాళ్ళు. ఆ తర్వాత 1960లో ట్విగ్గీ అనే ఒక ఫేమస్ సూపర్ మోడల్ ఎరా వచ్చింది. అప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ థిన్ బాడీ ఎస్థెటిక్ ట్రెండ్ అయింది. ఇక 1990sకి వచ్చేసరికి కేట్ మోస్ లాంటి పాపులర్ మోడల్స్ హీరోయిన్ చిక్ అనే ఒక ఎక్స్ట్రీమ్ డేంజర్ ట్రెండ్ని లీడ్ చేశారు. ఇది ఎంత దారుణమైన ట్రెండ్ అంటే, రోగం వచ్చి సన్నంగా అయిపోయిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేలాంటి వర్స్ట్ స్టాండర్డ్స్ని సొసైటీలో నార్మలైజ్ చేశారు. ఈ మైండ్ సెట్ వల్లే చాలా మంది యంగ్ జనరేషన్ వాళ్ళ హెల్త్ని కంప్లీట్లీ పాడు చేసుకున్నారు. కానీ మనం అసలు మర్చిపోలేని, అందరి మైండ్లో గట్టిగా రిజిస్టర్ అయిన ట్రామాటిక్ టైం ఒకటి ఉంది. అదే 2000s Y2K ఎరా. అప్పట్లో మీడియా కల్చర్ ఎంత టాక్సిక్గా ఉండేదో తెలుసా? యానా నికోల్ స్మిత్ అనే ఒక పాపులర్ స్టార్ని హోవర్డ్ స్టెన్ అనే ఒక లైవ్ షోలో కూర్చోబెట్టి ఫోర్స్గా ఒక వెయిట్ మిషన్ ఎక్కించి అందరి ముందు ఆ వెయిట్ ఎంత ఉందో చెక్ చేసి హ్యూమిలియేట్ చేశారు. It doesn't matter. We've all been on the scale. I'll get on it. Just get on the scale. I said no. It's good for the show. No. Doesn't want to do it. Benji, what are you saying? Wait a Doesn't second. want to do it, John. Just cut it the hell out. What are you saying, Benji? Benji, shut up. All of us have Doesn't bets want on to it. do it. ఒక లైవ్ టెలివిజన్లో వాళ్ళని ఫోర్స్ చేసి బాడీ వెయిట్ని మెజర్ చేయడం చాలా దారుణం. అది కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, సొసైటీ మైండ్ సెట్కి ఒక దారుణమైన అర్థం లాంటిది. అప్పట్లో సెలబ్రిటీస్ని మనుషుల్లాగా కూడా చూసేవాళ్ళు కాదు, ఒక డిస్ప్లే బొమ్మల్లాగా చూసేవాళ్ళు. ఇంకో మేజర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విక్టోరియా బెక్హమ్. ఆమె తన ఫస్ట్ బాబు బ్రూక్లిన్ బెక్హమ్కి జన్మనిచ్చిన ఎగ్జాక్ట్లీ 6 monthsకే నేషనల్ టెలివిజన్లో లైవ్గా ఆమె వెయిట్ చెక్ చేశారు. మీడియా ఆమెని ఎక్కువగా వెయిట్ ఉందని చెప్పి పాకీ పాష్ అని పిలవడం స్టార్ట్ చేసింది. ఆ కాన్స్టెంట్ క్రిటిసిజం తట్టుకోలేక ఆమె ఎక్స్ట్రీమ్ డైటింగ్లోకి వెళ్ళి స్కిన్నీ పాష్గా మారిపోయింది. వాళ్ళ హస్బెండ్ డేవిడ్ బెకమ్ ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఇంట్లో క్యాజువల్గా ట్రాక్ సూట్ వేసుకుని నవ్వుతూ ఉండే విక్టోరియా మీడియా చేసిన ఈ నాన్ స్టాప్ ఫ్యాట్ షేమింగ్ వల్ల తన నవ్వును మొత్తం కోల్పోయింది. ఆమె కంప్లీట్లీ ఒక ఈటింగ్ డిజార్డర్లోకి వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పట్లో బ్రిట్నీ స్పియర్స్ కానీ, కేట్ విన్స్లెట్ లాంటి టాప్ స్టార్స్ని కూడా ఫ్యాట్ అని లేబుల్స్ వేసి పిచ్చిగా హ్యాక్స్ చేసేవాళ్ళు. ఈ టాక్సిక్ కల్చర్ వల్ల చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ ఒరిజినల్ బాడీ షేప్స్ని అసహించుకోవడం, అంటే వాళ్ళ బాడీని వాళ్ళే అసహించుకోవడం మొదలెట్టారు. ఇంకోవైపు డెమీ మూర్ తన 2019 మెమోయిర్ ఇన్సైడ్ అవుట్లో ప్రపంచానికి తెలియని ఒక చీకటి నిజాన్ని చెప్పింది. 1992లో వచ్చిన ఏ ఫ్యూ గుడ్ మెన్ మూవీలో
ఒక స్ట్రిక్ట్ మిలిటరీ యూనిఫామ్లో ఫిట్ అవ్వడం కోసం ఆమె వెయిట్ లాస్ స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్ ఆమెను ఎంత ఎఫెక్ట్ చేసిందంటే నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు తన లైఫ్లో ఒక్కరోజు కూడా వర్కౌట్ ఆపల. ఇది ఎక్స్ట్రీమ్ ఈటింగ్ డిసార్డర్గా మారి తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమెను సైకలాజికల్గా చాలా ఇబ్బంది పెట్టిందంట. అలాగే 2020 డాక్యుమెంటరీలో టైలర్ స్విఫ్ట్ కూడా తన పాస్ట్ ట్రామాని రివీల్ చేసింది. 2014 అండ్ 15 టైంలో ఆమె రోజంతా వర్కౌట్ చేస్తూ ఫుడ్ అసలు తినకుండా ఉపవాసాలు ఉండేదంట. ఎవరైనా డౌట్ వచ్చి అడిగితే నేను బాగానే ఉంటున్నాను, జస్ట్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నాను కవర్ చేసేదంట. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే హాలీవుడ్లో ఒక ఉమెన్ బాడీని ఎప్పుడూ తన పర్సనల్ ప్రాపర్టీ లాగా చూడాల, ఒక పబ్లిక్ కేస్ స్టడీ లాగా చూస్తూ వచ్చారు. ఎవరి లిమిట్స్ ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వెయిట్ ఎస్టిమేషన్స్ ఎంత డేంజరస్గా మారిపోతాయంటే బ్లాక్ ప్యాంథర్ స్టార్ చాడ్విక్ లైఫే ఒక పెద్ద ఎగ్జాంపుల్. అతను కోలన్ క్యాన్సర్తో సీక్రెట్గా బాధపడతా ట్రీట్మెంట్ వల్ల ఎక్స్ట్రీమ్గా సన్నంగా అయిపోయాడు. కానీ సొసైటీ మాత్రం అతని పర్సనల్ హెల్త్ ఇష్యూ తెలియకుండా సోషల్ మీడియాలో పిచ్చిగా ట్రోల్ చేశారు. ఎవరు ఎలా తగ్గుతున్నారు, ఎందుకు తగ్గుతున్నారు అనే ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఇంటర్నెట్లో ఒక బ్రూటల్ స్క్రూట్నీ నడుస్తుంది. ఇదే చాలా పెద్ద డేంజర్. ఈ బాడీ అబ్సెషన్ వల్ల సిచ్యువేషన్ ఎంత డేంజరస్ అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మెడికల్ డేటా చూస్తే కొంచెం భయం వేస్తుంది ఎవరికన్నా. మెంటల్ ఇల్నెస్లో చాలా రకాలు ఉంటాయి, కానీ వాటిలో ఒపియాయిడ్ ఎడిక్షన్ తర్వాత హైయెస్ట్ మొరాలిటీ రేట్ అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న రెండో పెద్ద ప్రాబ్లం ఈ ఈటింగ్ డిసార్డర్స్. ఇదేదో చిన్న ఇష్యూ కాదు. సియూ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం అరౌండ్ 30 మిలియన్ అమెరికన్స్ అంటే వాళ్ళ టోటల్ పాపులేషన్లో 9% మంది వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక పాయింట్లో ఈటింగ్ డిసార్డర్ బారిన పడ్డారు. ఇక్కడ ప్రాబ్లం జస్ట్ ఫుడ్తో మాత్రమే కాదు, మైండ్తో. ఇది డైరెక్ట్గా వాళ్ళ ప్రాణాల మీదకే తీసుకొచ్చేస్తుంది. సైకాలజిస్టులు చెప్పే ఇంకో షాకింగ్ డీటెయిల్ ఏంటంటే ఈటింగ్ డిసార్డర్తో బాధపడే పేషెంట్స్ థెరపీకి వచ్చినప్పుడు వాళ్ళ బాడీ పోస్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు చాలా చిన్నగా చేసుకోవాలని ఒక బాల్ లాగా చుట్టుకుని కూర్చుంటారు. దీన్ని క్లినికల్ టర్మ్స్లో అయితే టేకింగ్ అప్ లెస్ స్పేస్ అంటారంట. అంటే సొసైటీలో తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్పేస్ తీసుకోకూడదు, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక భయం వాళ్ళ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇది డైరెక్ట్లీ జెన్నా ఆర్టెగా తన ఎస్క్వైర్ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆమె ఏం చెప్పిందంటే తన చైల్డ్హుడ్లో సెట్ పైన యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరికి అడ్డం రాకూడదనే భయంతో కనీసం కొంచెం నీళ్లు తాగాలన్నా కూడా అడిగేది కాదంట. ఇంట్రోవర్ట్. రోజంతా ఫుడ్ వాటర్ లేకుండా అలాగే ఉండిపోయేదంట. ఐ వాంటెడ్ సో బ్యాడ్లీ టు నాట్ టు బీ ఇన్ ద వే ఆఫ్ ఎనీబడి అని ఓపెన్గా చెప్పుకుంది. అప్పుడు చేసిన తప్పేంటంటే తన గురించి తను కేర్ తీసుకోకపోవడమే నేను రియలైజ్ అయింది. ఈ మైండ్ సెట్ అనేది ఎగ్జాక్ట్లీ క్లినికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సైకలాజికల్ సింటమ్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తను చిన్నగా చేసుకోవాలి, ఇద్దరికి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ప్రెషర్ వాళ్ళని ఆకలి కూడా చంపుకునేలా చేస్తుంది. అదొక ఇండివిజువల్ ప్రాబ్లంగానే స్టార్ట్ అయ్యిద్దని అనుకోవచ్చు, కానీ సైన్స్ చెప్పే నిజం ఇంకోలా ఉంది. ఈటింగ్ డిసార్డర్స్ అనేవి ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయ్యే సోషల్ కాంటేంజియన్ అనే ఒక స్పెసిఫిక్ స్టడీస్ సాలిడ్గా ప్రూవ్ చేశాయి. 1980sలో కాలేజ్ సొరోరిటీస్ పైన చేసిన ఒక స్టడీలో ఈ ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఒక గ్రూప్లో ఒకళ్ళకి వస్తే అది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫెక్ట్ అయినట్టు క్లస్టర్స్ లాగా స్ప్రెడ్ అవుతుందని రీసెర్చర్స్ చూశారు. దాన్ని ఇంకా స్ట్రాంగ్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి 2008లో అమెరికా అంతా స్ప్రెడ్ అయ్యి ఉన్న ఒక 15,000+ హై స్కూల్ స్టూడెంట్స్ పైన ఒక పెద్ద స్టడీ చేశారు. అందులో తెలిసిన ఖచ్చితమైన నిజం ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ హ్యాబిట్స్ అనేవి గ్రూప్స్లో సోషల్ కాంటేజన్ లాగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు వికెట్ 2 మూవీస్ ఎట్లా ఆరియానా ఇంకా ఎరేవో ఇద్దరు ఒకేసారి అంత ఎక్స్ట్రీమ్గా సన్నంగా అయిపోవడానికి సోషల్ కాంటేజన్ థియరీనే డైరెక్ట్ ప్రూఫ్ అని మెడికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకళ్ళ నుంచి ఒకరికి ఎక్స్ట్రీమ్ ఆస్థెటిక్స్ అనేవి అన్నోయింగ్లీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఒక గ్రూప్లో ఒకళ్ళు సన్నపడడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా సేమ్ ప్రెషర్ ఫీల్ అయ్యి ఎవరికీ తెలియకుండా వాళ్ళ బాడీస్ని మార్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళల్లో హీరోయిన్స్గా ఉండే వాళ్ళల్లో కానీ సోషల్ మీడియా సెలబ్రిటీస్లో కానీ. అండ్ ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. బ్యూటీ ఐడల్స్ అనేవి సొసైటీలో కాన్స్టెంట్ రిప్యుటేషన్ ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడుతున్నాయి. టీవీస్లో, మూవీస్లో, ఇంటర్నెట్లో పదే చాలా సన్నంగా ఉన్న బాడీస్ని చూపించడం వల్ల అదే కరెక్ట్, అదే గొప్ప, అదే నార్మల్ అని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. ఈ థిన్నెస్ ట్రెండ్ వల్ల చాలామంది అమ్మాయిలు వాళ్ళ నేచురల్ బాడీస్ని హేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. డైటింగ్ అనేది హెల్తీ లైఫ్ స్టైల్ కోసం కాకుండా ఒక పనిషింగ్ రొటీన్ లాగా మారిపోయింది. అండ్ ఈ రొటీన్కి హాలీవుడ్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్లా మారింది. జమీల్ లాంటి స్టార్స్ ఈ ఇష్యూ మీద ఓపెన్గా మాట్లాడుతున్నారు కూడా. ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్గా తయారవుతుందని. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ప్రాబ్లం ఎవరిది? ఆరియానా గ్రాండే లాంటి స్టార్స్ తన ఓన్ స్ట్రగుల్స్ వల్ల వెయిట్ తగ్గుతున్నారా, లేక ఈ సొసైటీ క్రియేట్ చేసిన ప్రెషర్ వల్ల తగ్గుతున్నారా? ఒక స్టేజ్లో ఆరియానా గ్రాండే కూడా చెప్పింది, ఈ బాడీని చూసి మీరు హెల్తీ అనుకుంటున్నారు, ఆ టైంలో నేను ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లో అండ్ యాంటీ డిప్రెసెంట్ ఆల్కహాల్ మీద ఉన్నానని క్లారిఫై చేసింది. కానీ ఈ క్లారిఫికేషన్ వినే పేషెన్స్ సొసైటీకే లేదు. ఎందుకంటే సొసైటీ ఎప్పుడూ ఒక కొత్త యాస్థెటిక్ కోసం వెతుకుతూనే ఉంటుంది. మరి ఈ కొత్త యాస్థెటిక్ని డ్రైవ్ చేస్తుంది ఎవరు? కేవలం మొబైలా, లేక ఇంటర్నెట్లో ఉండే డార్క్ అల్గారిథమ్సా, లేక $1 బిలియన్ ప్రాఫిట్స్ కోసం ప్యానిక్ క్రియేట్ చేసిన ఫార్మా కంపెనీసా? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్కే మన మైండ్ బ్లాక్ చేస్తే నేను వీడియో మధ్యలో చెప్తానన్నాను కదా, ఇక్కడ నుంచి వీడియో టాపిక్కే అసలు నెక్స్ట్ లెవెల్లో మారిపోద్దని. ఇది ఒక పెద్ద బిజినెస్.
ఈ సొసైటీలో వెయిట్ లాస్ అనేది ఒక పర్సనల్ జర్నీలా కాకుండా ఒక పబ్లిక్ స్పెక్టాకిల్ లాగా మారిపోయింది. మనం చూస్తున్న ప్రతి ఫోటో వెనక, ప్రతి ఇంటర్వ్యూ వెనక ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. అది బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు, లేక కొత్త యాస్టిక్ని మన మైండ్లోకి ఎక్కిచ్చే ప్రయత్నం కూడా కావచ్చు. అరేనా గ్రాండే లాంటి పెద్ద స్టార్స్ వాళ్ళు ఫిజికల్లీ, మెంటల్లీ ఎంత ఎగ్జాస్ట్ అయ్యారో మనం అర్థం చేసుకోవాలి. ఒక యావరేజ్ టీనేజర్ రోజుకి 7 to 8 minutes ఇలాంటి కాంటెంట్ని సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ మైండ్ కంప్లీట్లీ కరప్ట్ అయిపోద్ది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ $1 billion ప్రాఫిట్ మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తుందని మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం హిస్టరీ చూసాం, సైకాలజీ చూసాం, మెడికల్ డేటా కూడా చూసాం. కానీ ఇదంతా ఫిజికల్ వరల్డ్లో జరిగేది. మనం సొసైటీని నడిపిస్తున్న ఈ డిజిటల్ వరల్డ్లోకి, అంటే ఈ ఇంటర్నెట్ అల్గారిథమ్స్ ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ జరుగుతున్న బ్రెయిన్ వాష్ గురించి మాట్లాడుకుందాం. 2024లో జరిగిన ఒక షాకింగ్ స్టడీ బయటకు వచ్చింది. ఆ రీసెర్చ్ ప్రకారం ఒక యావరేజ్ అమ్మాయి కేవలం 7 నుంచి 8 నిమిషాలు మాత్రమే టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్లో రెస్ట్రిక్టివ్ డైట్స్ ఇంకా వెయిట్ లాస్ సంబంధించిన కాంటెంట్ చూస్తే చాలు వాళ్ళలో వాళ్ళ బాడీ ఇమేజ్ పైన ఉన్న సాటిస్ఫాక్షన్ కంప్లీట్లీ పడిపోయి ఒక హార్మ్ఫుల్ బ్యూటీ ఐడల్ని వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకుంటున్నారని తెలిసింది. కేవలం 8 నిమిషాల వీడియో వాచ్ టైం ఒక మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి టిక్టాక్ వాళ్ళు #స్కినీ టాక్ లాంటి డేంజరస్ హ్యాష్ట్యాగ్స్ని బ్యాన్ చేశారు. కానీ సోషల్ మీడియా యూజర్స్ ఆల్గారిథమ్స్ని ఎలా బైపాస్ చేస్తున్నారో తెలుసా? #స్కినీ టాక్కి బదులుగా స్పెల్లింగ్ మార్చి స్కిన్నీ టాక్ అని ఇక్కడ స్పెల్లింగ్ చూపిస్తున్నాను చూడండి. కేవలం తిన్నని సెర్చ్ చేస్తా ఈ టాక్సిక్ కాంటెంట్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఉండే థిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్నపిల్లలకి ఎలాంటి అడ్వైస్ ఇస్తున్నారంటే, నీకు ఆ బ్రెడ్ ముక్క ఫ్రీగా వచ్చినా సరే అది తినకు, ఎందుకంటే ఆ బ్రెడ్ ముక్క నీ వెయిట్ లాస్ గోల్స్ని నీకు దూరం చేస్తుందని డైరెక్ట్గా చెప్పే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా పైకి కనిపించే లేయర్ మాత్రమే. దీని వెనక ఒక పెద్ద డార్క్ సీక్రెట్ ఉంది. ద గార్డియన్లో ఎమ్మా మ్యాడెన్ అనే ఒక జర్నలిస్ట్ ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ రాశారు. దాన్ని బట్టి ఇంటర్నెట్లోని డార్క్ వెబ్లో అంటే ప్రైవేట్ ప్రో, ఎనరెక్సియా మెసేజ్ బోర్డ్స్లో అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒక చేదు నిజం బయటపడింది. అరేనా గ్రాండే ఒక ఇంటర్వ్యూలో, నా పాత బాడీ చూసి మీరు హెల్తీ అనుకుంటున్నారా, అది నా లైఫ్లో అన్హెల్తీయెస్ట్ వర్షన్ అని చెప్పిన మాటలను ఈ ఈటింగ్ డిజార్డర్ ఉన్న అమ్మాయిలు ఒక షీల్డ్ లాగా వాడుకుంటున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా ఫుడ్ తిని మనం ఫోర్స్ చేస్తే ఆరియానా కూడా ఇక చెప్పింది కదా సన్నగా ఉంటేనే హెల్తీ అని, నా గురించి వరీ అవ్వకండి అని అంటూ ఇంటర్వెన్షన్స్ని డాట్ చేస్తున్నారు. ద కట్ మ్యాగజైన్లో వచ్చిన రియల్ లైఫ్ కేస్ స్టడీ చూస్తే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది. ఏం లేని ఒక నార్మల్ ఫీమేల్ ఎప్పుడో ఒక ఈటింగ్ డిజార్డర్ గురించి బయటపడి హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ అరియానా గ్రాండే కేవలం ఒక ప్లేట్ స్ట్రాబెర్రీస్ని మాత్రమే డిన్నర్గా తింటున్నానని పెట్టిన పోస్ట్ చూసి ఆమె మెల్లిగా మళ్ళీ తక్కువ తినడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ట్విట్టర్లో ఈటింగ్ డిజార్డర్స్ థ్రెడ్స్ అవ్వడం మొదలెట్టి కంప్లీట్లీ పాత అలవాట్లలోకి మారిపోయింది. అంటే ఒక సెలబ్రిటీ పెట్టే చిన్న పోస్ట్ ఒక నార్మల్ మనిషి లైఫ్ని మళ్ళీ హాస్పిటల్ బెడ్ దాకా తీసుకెళ్తుంది. మరి థిన్ యాస్థెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే 2010 టైమ్స్లో అందరూ కవి బాడీస్ కావాలి, కిమ్ కార్దాషియన్ని ఒక యాస్పిరేషనల్ టెంప్లెట్ లాగా చూశారు. అప్పట్లో అందరూ BBL, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అని ఏవో సర్జరీస్ చేయించుకోవడానికి క్యూ కట్టారు. కానీ ఇప్పుడు పెండ్లెమ్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ద హాలీవుడ్ రిపోర్టర్ ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్తున్న పేషెంట్స్ ఎవరు కూడా కరుస్ కోసం వెళ్ళడంలా, అప్పట్లో చేయించుకున్న ఫిల్లర్స్ని కరిగించడానికి అండ్ బట్ లిఫ్ట్ని రివర్స్ చేసుకోవడానికి, ఇంకా బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకోవడానికి సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు ఈ కర్వీ బాడీ షేప్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కిమ్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ప్లేట్ మార్చేసింది. వాళ్ళ బాడీ సైజ్ కూడా సన్నగా మారిపోయి. అంతేకాకుండా కోర్ట్నీ కర్దాషియన్ ఇప్పుడు ఏకంగా GLP-1 వెయిట్ లాస్ సప్లిమెంట్స్ అమ్మే బిజినెస్లో కూడా దిగింది. ఇది ఎంత పెద్ద మార్కెట్ మ్యానిపులేషన్ ఇక్కడ మనకు అర్థమైంది. ఇక ఈ వెయిట్ లాస్ డిస్కషన్లోకి బిగ్ ఫార్మా కంపెనీస్ ఎంటర్ అయ్యాక గేమ్ కంప్లీట్లీ మారిపోయింది. అజంపిక్ కానీ, జెబ్బౌండ్ కానీ, వెగోవే లాంటి GLP-1 ఇంజెక్టబుల్ డ్రగ్స్ ఇప్పుడు హాలీవుడ్లో నీళ్ళలాగా వాడేస్తున్నారు. నిజానికి ఇందులో కేవలం వెగోవే మాత్రమే ఒబెసిటీని ట్రీట్ చేయడానికి FDA అప్రూవల్ పొందింది. మిగతావన్నీ టైప్ 2 డయాబెటీస్కి సంబంధించినవి, కానీ వాటి అన్నిటికీ వెయిట్ లాస్ కోసం ఆఫ్ లేబుల్గా వాడేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్ ఓపెన్గా కొన్ని నిజాలు చెప్పారు. ఆస్కార్ విన్నర్ క్యాథీ బేట్స్ 2017లో టైప్ 2 డయాబెటీస్తో బాధపడతా నడవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్కి వెళ్ళింది. ఆమె 7 ఏళ్ల పాటు లాంగ్ టర్మ్ కష్టపడి మొత్తం 100 pounds దాదాపు 45 kg వెయిట్ తగ్గింది. కానీ మీడియా మొత్తం ఆమె కేవలం ఒజంపిక్ వల్లే తగ్గిందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఆమె దానికి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. నేను పాండమిక్ టైంలో డైట్ మార్చుకుని హార్డ్ వర్క్ చేసి 80 pounds నా సొంతంగా తగ్గాను. ఆ తర్వాత కేవలం ఒక 20 pounds తగ్గడానికి మాత్రమే ఒజంపిక్ వాడానని నిజం చెప్పింది. కానీ ఈ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి షారోన్ ఓస్బోర్న్ చెప్పిన డీటెయిల్స్ వింటే ఎవరికైనా భయం పుట్టింది. ఆమె ఒజంపిక్ వాడి 42 pounds తగ్గింది. కానీ ఆ డ్రగ్స్ వాడిన ఫస్ట్ 2-3 వారాలు కంప్లీట్లీ నాషియస్ అనిపించే ఫుడ్ చూస్తేనే చిరాకు వచ్చేదని చెప్పింది. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఆమె డ్రగ్ ఆపేసిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వలేకపోయింది. బరువు తగ్గడం అనేది ఒక అడిక్షన్ లాగా మారిపోయింది. నేను 42 pounds తగ్గాను, అంతకంటే ఇంకా 1 pound తగ్గినా నేను బ్రతకలేనని యంగ్ జనరేషన్కి డ్రగ్స్ని దూరంగా ఉంచాలని స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంకోవైపు ఓఫ్రా విన్ఫ్రీ లాంటి వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ని కంప్లీట్లీ సపోర్ట్ చేస్తున్నారు. ఆమె డికేట్స్గా ఉన్న వెయిట్ వాచర్స్ బోర్డ్ మెంబర్షిప్కి రిజైన్ చేసి మరీ డ్రగ్ గురించి ఓపెన్గా మాట్లాడింది. ఒబెసిటీ అనేది ఒక డిసీజ్. ఇది కేవలం విల్ పవర్ లేకపోవడం వల్ల వచ్చేది కాదు, అది బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం. అందుకే ఈ మెడికల్ ప్రిస్క్రిప్షన్ నాకు ఒక గిఫ్ట్ లాంటిది, నా మీద నేను షేమింగ్ చేసుకోవడం ఆపేశానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ సొసైటీలో ఒక పెద్ద హిపోక్రసీ, అంటే ఒక డబుల్ స్టాండర్డ్ నడుస్తుంది. CBC న్యూస్ రిపోర్ట్ ప్రకారం 2014లో
ఆల్ అబౌట్ ద బేస్ అనే ఒక సాంగ్ పాడతా ఐ వాంట్ బి నో స్టిక్ ఫిగర్ సిలికాన్ బాబీ డాల్ అని బాడీ పాజిటివిటీకి ఒక పెద్ద ఐకాన్ లాగా మారిన మేఘన్ ట్రైనర్ ఇప్పుడు మౌన్సోరో వాడి సన్నగా ఒక బాబీ డాల్ లాగా మారిపోయి హాలీవుడ్ గాలాకి అటెండ్ అయింది. అలాగే ఆమీ కూడా తన పాస్ట్ ఫోటోస్ అన్ని రిలీజ్ చేసి మౌన్సోరో వాడినట్టు చెప్పింది. మెండివ్ కేలింగ్ అయితే ఏకంగా 40 pounds తగ్గిపోయి ఆస్కార్స్కి వచ్చింది. అయితే ఆమె లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే తగ్గానని చెప్పింది. దీన్ని చూసి ఫ్యాన్స్ వాళ్ళ ఐడల్స్ వాళ్ళని మోసం చేశారని ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళు బాడీ పాజిటివిటీ అని మాతో అబద్ధాలు చెప్పి ఇప్పుడు మీరు మాత్రం డ్రగ్స్ వేసుకొని సన్నబడిపోయారని చెప్పి సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ని థిన్ షేపింగ్ చేస్తున్నారు. అయితే హంబర్ పాలిటెక్నిక్ ప్రొఫెసర్ జోరియానా జూర్బో చెప్పిన ఒక ఐ ఓపెనింగ్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద క్లాస్ డివైడ్ నడుస్తుంది. సామాన్య ప్రజలకేమో బాడీ పాజిటివిటీ గురించి లెక్చర్స్ ఇస్తారు. మీరు ఎలా ఉన్నారో అలానే మీ బాడీని యాక్సెప్ట్ చేయండి అని చెప్తారు. కానీ $1,000 ఖర్చు పెట్టి ఆ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ కొనుక్కోగలిగే ధనవంతులు ఇంకా సెలబ్రిటీస్ మాత్రం ఈజీగా సన్నబడిపోతున్నారు అని జనాల్లో ఒక పెద్ద చెప్పారు. ఇది జనాల్లో ఒక పెద్ద ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయింది. సమాజం ఎంత హిపోక్రటిక్ అంటే కెనడియన్స్ ఇంకా నెల్లీ వెయిట్ పెరిగినప్పుడు ఆమెని అన్రికగ్నైజబుల్ అంటే దారుణంగా ఫ్యాట్ షేమింగ్ చేశారు. అంటే ఇక్కడ సన్నబడినా తిడతారు, లావైనా క్రిటిసైజ్ చేస్తారు. హాలీవుడ్లో ఏ లెవెల్లో డిస్క్రిమినేషన్ ఉందంటే ద రిప్రజెంటేషన్ ప్రాజెక్ట్ 2022 ఇచ్చిన డేటా ప్రకారం పాస్ట్ డీకేడ్లో వచ్చిన పాపులర్ ఫిల్మ్స్లో కేవలం 6.7% క్యారెక్టర్స్ మాత్రమే ఓవర్ వెయిట్గా ఉన్నారు. అందులో ఒక్కటి కూడా లీడ్ రోల్ లేదు. కేవలం వాళ్ళని ఫన్నీగా లేదా స్టూపిడ్గా మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు అసలు డీపెస్ట్ పాయింట్కి వద్దాం. అసలు ఈ యాస్థెటిక్ ట్రెండ్స్ ఎందుకు మారుతున్నాయి? ఎందుకు ఒక డికేడ్లో లావుగా ఉండాలంటారు, ఇంకో డికేడ్లో సన్నగా ఉండాలంటారు? ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ బ్లాగ్లో సెలీనా లోసానా రాసిన అనాలిసిస్ ప్రకారం దీని వెనక ఒక భయంకరమైన ఎకనామిక్ అండ్ క్యాపిటలిస్ట్ ట్రాప్ ఉంది. ఫెమినిస్ట్ అండ్ ఫిలాసఫర్ సూజన్ బోర్డో 1993లో రాసిన అన్బేరబుల్ వెయిట్ అనే బుక్లో ఒక థియరీ చెప్పారు. ఆమె ప్రకారం ఫిమేల్ బాడీ అనేది కేవలం ఒక బ్యూటీ ప్రిఫరెన్స్ కాదు, అది ఆ సొసైటీ యొక్క డామినెంట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేసే ఒక కల్చరల్ టెక్స్ట్. ఎక్స్ట్రీమ్ థిన్నెస్ అనేది ఆ సొసైటీలో కోరుకునే డిసిప్లిన్, రెస్ట్రైంట్, ఇంకా సప్రెషన్ ఆఫ్ డిజైర్ని చూపిస్తుంది. దీనికి నవోమి వోల్ఫ్ 1990లో రాసిన ద బ్యూటీ మిత్ అనే బుక్లో ఎకనామిక్ లాజిక్ని యాడ్ చేస్తే అసలు నిజం బయటపడుద్ది. మార్కెట్ ఎప్పుడూ బ్యూటీ స్టాండర్డ్స్ని కాన్స్టెంట్గా ఒకేలా ఉంచదు. ఒకవేళ బ్యూటీ ఐడల్ ఎప్పుడు ఒకేలా ఉంటే కొంతకాలానికి ఆడవాళ్ళు ఆ స్టాండర్డ్కి రీచ్ అవుతారు, లేదా దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు. అప్పుడు మార్కెట్కి ప్రాఫిట్ రాదు. అందుకే కన్స్యూమర్ క్యాపిటలిజం ప్రతి డికేడ్కి స్టాండర్డ్స్ని మారుస్తా రెన్యూబుల్ యాంగ్జైటీ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే జనాల్లో ఎప్పటికీ లేరని ఒక అసంతృప్తిని ఉంచుద్ది. ఒక డికేడ్లో మీరు కర్వీగా లేరని చెప్పొద్ది, ఇంకో డికేడ్లో మీరు థిన్గా లేరని చెప్పొద్ది. ఈ కాన్స్టెంట్ భయం వల్ల, ఫియర్ వల్ల మార్కెట్ ఎప్పుడు ఒక కొత్త డైట్ ప్లాన్స్, కొత్త సప్లిమెంట్స్, కొత్త కాస్మెటిక్ ప్రొసీజర్స్, ఇంకా కొత్త సైజ్ క్లోత్స్ని అమ్ముకుంటానే ఉంది. ఒకప్పటి డైట్ కల్చర్ ఇప్పుడు వెల్నెస్ అనే పేరుతో రీబ్రాండ్ అయింది. అంతే తప్ప ఆ ప్రెషర్ ఎక్కడికి పోలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనం జెనా ఆర్టెగా కానీ, ఆరియానా గ్రాండే కానీ, ఇంకా డెమ్మీ మూర్ లాంటి వాళ్ళ బాడీస్ని చూసి జడ్జ్ చేయడం, వాళ్ళ మీద కామెంట్స్ పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. వాళ్ళు కూడా ఈ $multi-billion క్యాపిటలిస్ట్ మ్యాట్రిక్స్లో ఒక విక్టిమ్స్ లాంటి వాళ్ళే. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడు ఒకే రూమ్లో కూర్చొని ఆడవాళ్ళని సన్నగా మార్చేయాలని ప్లాన్ చేయరు. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఇంకా ప్రొడక్టివిటీని కోరుకునే మన సొసైటీ ఇలాంటి థిన్ బాడీస్ని ఎక్కువగా కల్చరల్ ప్రెస్టేజ్ ఇస్తుంది. అందుకే కెల్లీ కానీ, మిచెల్ కానీ, డెమీ మూర్ లాంటి వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి చెందిన వాళ్ళు కూడా ఒకే యాస్థెటిక్ అంబ్రెల్లాకి ఎందుకు వచ్చారు. సో ఈ స్క్రీన్ వెనక ఆడుతున్న బిజినెస్ గేమ్ని, అల్గోరిథమ్స్ చేస్తున్న బ్రెయిన్ వాష్ని, బిగ్ ఫార్మా కంపెనీస్ చేస్తున్న ప్రాఫిట్ మ్యానిపులేషన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మన మైండ్స్ని ఈ టాక్సిక్ బ్యూటీ స్టాండర్డ్స్ నుంచి కాపాడుకోగలం. సెలబ్రిటీస్ని గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపి రియాలిటీలో బ్రతకడం నేర్చుకోవాలి. మీకు ప్రాబ్లం ఉంటే దానికి వాడచ్చు. అయితే ఇది హాలీవుడ్ ఎక్స్ట్రీమ్ థిన్నెస్ వెనుకున్న అసలైన $1 బిలియన్ రియాలిటీ. ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ అండ్ సైంటిఫిక్ స్టడీస్ ద్వారా మీకు ఒక న్యూ పర్స్పెక్టివ్ దొరికిందని అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సర్కిల్స్లో షేర్ చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియా ఫిల్టర్స్, బ్యూటీ స్టాండర్డ్స్ చూసి సెల్ఫ్ డౌట్లో పడే యంగ్ జనరేషన్కి రియాలిటీ తెలియడం చాలా అవసరం. మరి ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుకున్న బిగ్ ఫార్మా బిజినెస్ మ్యానిపులేషనా, లేక మారిన బ్యూటీ స్టాండర్డ్సా? దీనిపై మీ హానెస్ట్ థాట్స్ని కింద కామెంట్స్లో తప్పకుండా డ్రాప్ చేయండి. సో ఇలాంటి లాజిక్ డ్రివెన్ గ్లోబల్ టాపిక్స్, ఇంకా డార్క్ ఇండస్ట్రీ సీక్రెట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. అప్పుడే మనకు నెక్స్ట్ డీప్ డైవ్ రీసెర్చ్ వీడియో రాగానే మీకు ఇన్స్టెంట్ అప్డేట్ వస్తుంది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.